లంక మండలం రాఘవాపురంలో అక్రమ క్వారీలో రాత్రి ప్రమాదవశాత్తు పైనుంచి మట్టి పిల్లలు రాళ్లు పడి ప్రొక్లైన్ ధ్వంసమైంది. ఆ సందర్భంగా టిప్పర్ మీద కూడా రాళ్లు మట్టి పిల్లలు పట్టడంతో ఆ టిప్పర్ డ్రైవర్ దాసరి చిన్న వెంకటేశ్వర్లు జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చనిపోవడం జరిగింది. విజయవాడలో మార్చిరీలో బాడీ అనేటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారనే సమాచారం. మైనింగ్ శాఖ అక్రమ క్వారీని అరికట్టడంలో విఫలమైంది. ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి దాసరి చిన్న వెంకటేశ్వర్ల కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం వెంటనే ఆ క్వారీ నిర్వాహకుల మీద కఠిన చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. క్వారీలను నిలుపుదల చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి.